హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి లాగ్స్. ఈరోజు పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేసేది ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. ఇలానే చేసేది చెప్పండి. ఫస్ట్ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మసాలా అంతా వేసుకొని రైస్ వేసుకొని కొంచెము ఉడకపెట్టుకోవాలి. దాంట్లోకి పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, పన్నీరు ఇవంతా దీనికి కావాల్సిన పదార్థాలు. మిరప్పొడి, పసుపు, కార్న్ఫ్లోరు, మైదా ఇవంతా దానికి తగినంత వేసుకోవాలి. ఇది కొద్దిగా మిరియాల పొడి, కర్డ్, ఉప్పు ఇవంతా కలిపి పన్నీర్ కట్ చేసుకొని ఆ సైడ్కి పెట్టుకోవాలి. అది కొంచెము డిప్లా చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. కర్డ్ ఎక్కువ వేసుకోకూడదు, టమాటోస్ వేస్తాం కాబట్టి కొద్దిగా వేసుకొని పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంది. నేను ఫస్ట్ టైం చేశాను, టేస్టీనే ఉండింది. ట్రై చేసి చూడండి మీరు. ఆ తర్వాత ఇలా అంతా కలుపుకున్నాక ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో డీప్ చేసి పక్కన పెట్టుకునేలా. మళ్ళీ ఇది వచ్చి దాన్ని ఫ్రై చేసుకునే విధానం. గీ కొద్దిగా ఆయిల్ అవంతా వేడైన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన తీసుకుని ఇలా అప్పుడే నేను చెప్పినాను కదా, ఆనియన్ ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలనేసి ఇలా డీప్ ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలి. ఇవంతా బాగా పక్కన తీసి పెట్టేసి అదే పాన్లోకి మనం మసాలా దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యిండే దాంట్లోకి ఆనియన్స్ వేసి లైట్ బ్రౌనిష్ కలర్గా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోకి టమాటోను వేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఒక క్లిప్ మిస్ అయింది, ఆ పేస్ట్ వేసుకోవాలి. అలా వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి అది ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి ఫ్రై చేసుకొని ఆ మసాలా మిగిలిన మసాలా అంతా ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా మనము పక్కన తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫ్రై చేసుకోండి ఆనియన్స్ వేసి అది మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి దమ్ కట్టుకోవాలి. మనము రైస్ బాయిల్ చేసుకోండి, రైస్ వేసి కొద్దిగా మసాలా మిడిల్గా మసాలా వేసి దమ్ కడితే చాలా టేస్టీగా వస్తుంది. ఫస్ట్ టైం నేను చేసిండేది, టేస్టీగా ఉండే కానీ కొద్దిగా మెత్తగా అనిపించింది నాకు. ఆ తర్వాత ఇలా అంతా పోసి పెట్టి దానికి వెయిట్ పెట్టి సిమ్లో పెట్టాలి. ఎక్కువ మంట పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్స్